స్వాగతం. ఈ రోజు భైంసాలో భారీ వర్షాల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సుద్దవాగు ప్రాజెక్టు కూడా ఉగ్ర రూపం దాల్చింది. దీంతో నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ తో పాటు సిఐ గోపీనాథ్ విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా ముదల్ నియోజకవర్గంలో సుద్దవాగు ప్రాజెక్టు ఉగ్ర రూపం తెలిసింది. అందులో మనం ఏఎస్పీ గారితో మాట్లాడదాం. సో ఇది 2 days నుండి మన మొత్తం నిర్మల్ డిస్ట్రిక్ట్ ఫోర్స్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అలర్ట్ ఉన్నారు. ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి ఏరియాలో విజిట్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ ఎస్పీ మేడంకి కూడా విజిట్ ఇక్కడ రావడం జరిగింది. భైంసా, బాసర్, తానూర్, కుబీర్, భైంసా రూరల్ అందర్ ప్లేస్లో మేడంకి విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుండి మన భైంసా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ గారు ఆటో నగర్, రాహుల్ నగర్ మొత్తం ఏరియా ఎవాక్యుయేషన్ చేశారు. ఎవాక్యుయేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయి, అక్కడక్కడ పికెట్స్ కూడా పెట్టారు. ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా రావడం జరిగింది. సో మేము అలర్ట్ ఉన్నాము. దాంతోపాటు మన బాసర్లో కూడా దీక్షా లాడ్జ్ చుట్టుపక్కల లాడ్జ్ ఏరియాలో కూడా ఇంపార్టెంట్ రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ బాసర్లో ఉన్నారు. అక్కడ ఆల్మోస్ట్ 20 మందికి రెస్క్యూ చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్పీ మేడం మోగ్లీ విలేజ్ ఉంది, ఆల్మోస్ట్ కొలూర్ దాటిన తర్వాత మోగ్లీ ఉంది మహారాష్ట్ర బార్డర్లో. సో అక్కడ ఒక చెరువు పగిలిపోయింది. సో అంటే బ్యాంక్మెంట్, దానివల్ల రోడ్ కట్ అయింది. అక్కడ కూడా ఎస్పీ మేడం విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే నెసరీ మేము మన పికెట్స్ కూడా పెట్టాము, ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాము. తొండల ఊరు ఉంది, అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు వాటర్ రిసీడ్ అయ్యింది. సో ఏం పెద్ద ఇష్యూస్ లేదు ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ, కానీ మేము అలర్ట్ ఉన్నాము, చూస్తున్నాము, యాజ్ పర్ ద సిచ్యువేషన్ రియాక్ట్ చేస్తున్నాము. సో విల్ టేక్ కేర్.